ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకందరికీ వందనాలు. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11-25 వచనాలు ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మనుష్యులు నియమించు ప్రతి కట్టడకు ప్రభువు నిమిత్తమై లోబడి ఉండుడి. రాజు అందరికిని అధిపతి అని, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడి ఉండుడి. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడువారు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. అందరినీ సన్మానించుడి. సహోదరులను ప్రేమించుడి. దేవునికి భయపడుడి. రాజును సన్మానించుడి. పనివారులారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రమే కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయంతో లోబడి ఉండుడి. ఎవడైనను అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించినెడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించినెడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినెడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు. ఆయన నోటన ఏ కపటము కనపడలేదు. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పట్టబడియు బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకొనెను. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపముల మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడినైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యముల భాగాలలో చూడండి, అపోస్తలుడైన పేతురు గారు క్రైస్తవులు ఈ లోకంలో ఎలా జీవించాలి, మంచి ప్రవర్తన ద్వారా దేవునికి సాక్షులుగా ఎలా ఉండాలి, మరియు యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఆ సిలువ మీద ఆయన పడిన బాధను సహనంతో ఏ విధంగా భరించారు. ఈ విషయాలన్నీ మనకి మరలా జ్ఞాపకం చేస్తూ బోధిస్తూ ఉన్నారు. పేతురు గారు విశ్వాసులను ఏమని సంబోధిస్తున్నారంటే, ప్రియులారా మీరు పరదేశులు, యాత్రికులు అని పిలుస్తున్నారు. ఎందుకు ఈ ఈ యొక్క మాటను ఉపయోగిస్తున్నారంటే, ఈ లోకం మనకు శాశ్వత నివాసం కాదు అని అందరికి అర్థమవ్వాలి. మన ఆత్మకు వ్యతిరేకంగా పోరాడే పాపపు కోరికలకు దూరంగా ఉండాలి. మన జీవితం ఇతరులకు మంచి సాక్ష్యంగా ఉండాలి. మనపై ఎవరైనా తప్పుగా మాట్లాడినా, మన మంచి క్రియలను చూచి వారు కూడా దేవుని మహిమపరిచేలా మనం జీవించాలి. హల్లెలూయా! హల్లెలూయా! దేవుని కోసం మనం సమాజంలో చట్టబద్ధమైన అధికారాలను గౌరవించాలి. మన స్వేచ్ఛను పాపం చేయడానికి ఉపయోగించకూడదు. ఇక్కడ పేతురు గారు 4 ముఖ్యమైన విషయాలు చెప్తున్నారు. అందరినీ గౌరవించాలి. విశ్వాసులైన సహోదరులను ప్రేమించాలి. దేవునికి భయభక్తులు కలిగి ఉండాలి. అధికారులను గౌరవించాలి. హల్లెలూయా! హల్లెలూయా! ఎంత అద్భుతమైన విషయం కదా! రాజు ఇక్కడ అందరికి అధిపతి, నాయకులు, దుర్మార్గులు ప్రతిదండన చేటుకు సన్మార్గులకు మెప్పు కలుగుట వలన రాజు వలన పంపబడిన వారమని వారికి లోబడి ఉండండి. అంటే అందరికీ కూడా మనము గౌరవించాలి. కొన్ని చట్టాలు, కొన్ని న్యాయాలు ఇక్కడ లోకపరమైనవి కూడా వాటికి మనము గౌరవించి జాగ్రత్తగుండాలి. కొన్ని స్వేచ్ఛగా ఉన్నాయి కదా అని చెప్పేసి పాపానికి ఉపయోగించుకోకూడదు. క్రైస్తవునికి స్వేచ్ఛ అంటే మనకు నచ్చినట్లు అసలు జీవించడమే కానే కాదు. దేవుని చిత్తానికి లోబడి జీవించటమే స్వేచ్ఛ. అది మంచిది మనందరికీ. ఇంకా 18-19 వచనాలు అక్కడ చూడగలిగితే అన్యాయాన్ని సహనంతో భరించాలి. పేతురు గారు సేవకులు తమ యజమానులను గౌరవంతో ఉండాలనే చెప్తున్నారు. మంచి చేసినందుకు బాధపడినా సహనంతో భరించడం దేవుని దృష్టిలో విలువైనది. అయితే ఇది అన్యాయాన్ని సమర్థించడం కాదు. మనకెదురయ్యే కష్టాల్లో కూడా దేవునిపై నమ్మకం కోల్పోకుండా చెడుకు చెడుతో ప్రతీకారాలు తీర్చుకోకుండా ఉండటం గురించి బోధిస్తుంది. పేతురు గారు ప్రతి క్షణం కూడా అంటే యజమానులు ఎవరైనా మీ పైన వాళ్ళుంటే, వాళ్ళు ఒకవేళ మంచివాళ్ళు కాకపోతే అది దేవునికి అప్పజెప్పేసేసి, మీరు మాత్రం వారు చెప్తున్న పనులన్నిటికి విధేయత చూపించమని తెలియపరుస్తున్నారు. అది క్రైస్తవునిగా మంచిది. క్రైస్తవుని బాధ్యత కూడా. ఎదిరింపులు అలాగే భయంకరమైనటువంటి దూషణ మాటలు పలకడం క్రైస్తవునికి మంచిది కాదు.
క్రీస్తు ప్రభువారు మన కోసం బాధపడ్డారు. మరియు మనకొక ఆదర్శాన్నిచ్చారు. ఆయన ఎటువంటి పాపం చేయల. అయినప్పటికీ అవమానాలు మరియు బాధలు సహించారు. ఆయనను దూషించినప్పుడు తిరిగి దూషించల. అన్యాయం జరిగినప్పుడు ప్రతీకారము తీర్చుకోల. ఆయన తనను న్యాయముగా తీర్పు చెప్పే దేవునికి అప్పగించారు. అన్యాయాలన్నిటిని గూడా దేవునికే అప్పగించారు. కాబట్టి మనకు అన్యాయం జరిగినప్పుడు మనం కూడా వెంటనే కోపాలతో ప్రతీకారాలు తీర్చుకోకుండా దేవునిపై నమ్మకం ఉంచి జ్ఞానంతో, నీతితోటి ఆయనకు అప్పగించుకోవాలి. మన పాపాల నుండి విముక్తి. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాలను తన శరీరంలో శిలువపై భరించారు. దీని ద్వారా మనం పాపాలకు చనిపోయి నీతిగా జీవించాలి. ఆయన గాయాల ద్వారా మనకు రక్షణ మరియు ఆత్మీయ స్వస్థత లభిస్తాయి. హల్లెలూయా! మంచి కాపరి దగ్గరికి తిరిగి రావాలి. మనం ఒకప్పుడు తప్పిపోయిన గొర్రెల్లా ఉన్నాం. ఇప్పుడు మన ఆత్మల కాపరి మరియు సంరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారికి తిరిగి వచ్చాము. కాబట్టి పేతురు గారు రాసిన మొదటి పత్రికలో మనకు గొప్ప ఈ యొక్క ముఖ్యమైన విషయాలనమాట. పాపపు కోరికలకు దూరంగా ఉండి పవిత్రంగా జీవించాలి. మన మంచి ప్రవర్తన ద్వారా అనేక మందిని క్రీస్తు వైపు నడిపించే సాక్షులుగా మనం ఈ లోకంలో బ్రతకాలి. కష్టాలు, శ్రమలు, అన్యాయాల మధ్య కూడా యేసుక్రీస్తు ప్రభువారు చూపించిన సహనం, ప్రేమ, నీతి ఈ మార్గాల్నే మనం అనుసరించాలి. ఆయనకెన్ని కష్టాలు, ఎంత అన్యాయపు తీర్పులు, ఎంత భయంకరమైనటువంటి శోధన, ఆయనను ఎంతమంది అపహాస్యం చేస్తూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అందరితో కూడా సహనంతోనే ఉన్నారు, ప్రేమతోనే ఉన్నారు. మన జీవితంలో ఈ లోకంలో క్రీస్తుని ప్రతిబింబించేలా ఉండాలి. మనకు కష్టం వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం భరించిన బాధను గుర్తు చేసుకొని దేవునిపై నమ్మకంతో నీతిగా జీవించాలి. తప్పిపోయిన గొర్రెల వలె ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు మంచి కాపరి. ఆయనే మనల్ని సరైన మార్గంలోకి నడిపిస్తారు. ఆయనలో నిజమైన రక్షణ, మార్గదర్శనం మరియు సంరక్షణ ఉన్నాయి. ఇలాంటి విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.